హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు వీడియోలో మనం 2 రకాల బాదం మిల్క్ ప్రీమిక్స్ పౌడర్ రెసిపీస్ని చూద్దాము. ఈ పొడి రెడీగా ఉందనుకోండి, నిమిషాల్లో మనం బాదం పాలు తయారు చేసేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి, చాలా హెల్తీ కూడా. ఈ సమ్మరనే కదండి, పిల్లలకి ప్రతిరోజు పాలలో కలిపి ఇవ్వడానికి చాలా బాగుంటాయి. మనం పాలల్లో ఏదో ఒకటి కొన్న పౌడర్స్ కలిపిచ్చేస్తూ ఉంటాం కదా, వాటికంటే కూడా చక్కగా ఇలా కొంచెం ఓపిక చేసుకుని ఇంట్లో చేసుకున్నామంటే టేస్ట్ బాగుంటుంది, హెల్తీ కూడా. చాక్లెట్ ఫ్లేవర్ ఇష్టం ఉన్న వాళ్ళు చక్కగా ఇలా చాక్లెట్ బాదం మిల్క్ పౌడర్ చేసుకోవచ్చు, లేదంటే నార్మల్ బాదం మిల్క్ పౌడర్ అనే చేసుకోవచ్చు. ముందైతే ఈ రెసిపీని చూద్దాము. ఇక్కడ నేను 1 కప్పు బాదం పప్పు తీసుకున్నాను. వెయిట్లో అయితే 150 గ్రామ్స్ బాదం పప్పు తీసుకోవాలి. వెయిట్లో అలాగే కప్ మెజర్మెంట్ రెండిట్లో కూడా చెప్తాను. ఇలా కొలుచుకుని పక్కన పెట్టేసుకోండి. అలాగే 300 గ్రాముల పటికీ బెల్లం తీసుకున్నానండి. మీరు కావాలంటే పటికీ బెల్లం బదులుగా పంచదార అయినా తీసుకోవచ్చు. కొంచెం హెల్తీగా చేసుకోవాలనుకుంటే ఇలా పటికీ బెల్లంతో చేసుకోవచ్చు. కప్ మెజర్మెంట్లో అయితే పటికీ బెల్లంని ఈ విధంగా పొడి చేసుకుని కొలుచుకోవాలి. 1.5 కప్ పటికీ బెల్లం వచ్చింది పొడి. అదే మీరు పంచదార తీసుకుంటున్నట్లయితే 1.5 కప్ పంచదార తీసుకోవచ్చు. ఇలా కొలుచుకుని దీన్ని కూడా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకుని దీంట్లో 3 లేదా 4 కప్పుల వరకు నీళ్లు పోసి ఈ నీళ్ళని మరిగించుకోవాలి. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు దీంట్లో మనం కొలిచి పెట్టుకున్న 1 కప్పు బాదం పప్పు వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. 2-3 నిమిషాలు ఇలా కలుపుతూ ఉంటే బాదం పప్పు పైన తొక్క కొంచెం ముడుచుకున్నట్లుగా అవుతుంది. అప్పటి వరకు ఇలాగే కలుపుకుంటూ ఉండాలి. ఇంకా కొంచెం సేపు ఇలా కలుపుతూనే ఉండాలి. చూడండి, పప్పు ఈ విధంగా ముడుచుకున్నట్లుగా ఉండాలి. అలాగే మనం ఒక పప్పు తీసుకుని తొక్క తీసి చూసామంటే ఈజీగా వచ్చేయాలి. చూడండి, ఈ విధంగా ఈజీగా వచ్చేయాలి. ఇప్పుడు వెంటనే ఒక జాలి గిన్నెలోకి ఈ బాదం పప్పుని వేసేసుకుని ఎక్స్ట్రా నీళ్ళన్నీ కూడా డ్రైన్ చేసేసుకోవాలి. 1-2 నిమిషాల పాటు ఇందులోనే ఉంచేసి తర్వాత ఒక క్లాత్ పైన, కాటన్ క్లాత్ పైన వేసేసుకుని చేత్తో బాగా రబ్ చేయాలి. ఇలా చేయడం వల్ల బాదం పప్పు పైన తొక్క ఈజీగా వచ్చేస్తుంది. ఈ ప్రాసెస్ అంతా కూడా కొంచెం ఫాస్ట్గా చేయాలండి. చూడండి, పప్పు సపరేట్ అవుతుంది కదా, ఇలా 1-2 నిమిషాల పాటు చేయాలి. ఈ ప్రాసెస్లో మనకి బాదం పప్పు నానిపోకుండానే చక్కగా తొక్క సపరేట్ అవుతుంది. ఇలా పప్పులు విడిపోయినవన్నీ కూడా తీసి ఒక కాటన్ క్లాత్ పైన వేసేసుకోండి. ఎక్స్ట్రా తడేమన్నా ఉంటే పోతుంది. అలాగే మిగిలిన పప్పులన్నీ కూడా ఇలా సపరేట్ చేసుకుని ఒక క్లాత్ పైన వేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో ప్యాన్ కొంచెం వేడెక్కనివ్వాలి. ఇది వేడెక్కిన తర్వాత మనం తొక్క తీసి పెట్టుకున్న బాదం పప్పు ఉన్నాయి కదా, అవి వేసేసుకుని లో ఫ్లేమ్లో కలుపుకుంటూ, ఇవి మాడిపోకుండా కలుపుకుంటూనే వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో వేగితే పప్పు లోపల వరకు కూడా చక్కగా వేగుతుంది. చూడండి, లైట్గా కలర్ కూడా చేంజ్ అవుతాయి. మీకు కమ్మటి వాసన వస్తుంది పప్పు వేగితే. ఈ విధంగా వేయించుకోవాలి. వేగిన ఈ బాదం పప్పుని ఒక ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 10 జీడిపప్పులు, 10 బాదం పప్పులు, 10 పిస్తా మీకు ఆప్షనల్ అండి, మీరు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు, ఉంటే వేసుకోవచ్చు. 1-2 నిమిషాల పాటు వీటిని కూడా వేయించేసుకుని వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని వీటిని చల్లారనివ్వండి. ఇవి చల్లారిన తర్వాత పిస్తా పైన లైట్గా పొట్టు ఉంటుంది, ఆ పొట్టును తీసేసుకోండి. లేదంటే పాలల్లో మనకి మధ్య మధ్యలో తగులుతూ ఉంటుంది పాలు కలిపినప్పుడు. ఈ పొట్టు తీసేసుకుని ఈ పప్పులన్నిటిని కూడా ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో మనం పొడి చేసి పెట్టుకున్న పటికీ బెల్లం ఉంది కదా, అది వేసేసుకోవాలి. అలాగే 10 వరకు కూడా యాలకులు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్న బాదం పప్పు వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. పసుపు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు, వేస్తే కనుక హెల్త్కి చాలా మంచిది. అలాగే పాలు కూడా మంచి కలర్ వస్తాయి. మీరు పసుపు వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. పసుపు వేయడం వల్ల ఎటువంటి పసుపు వాసన రాదు. ఫాస్ట్గా గ్రైండ్ చేయకుండా మధ్య మధ్యలో ఆపుకుంటూ ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఫాస్ట్గా గ్రైండ్ చేసేసారంటే బాదం పప్పులో నుంచి నూనె వచ్చేస్తుంది. చూడండి, ఈ విధంగా మధ్య మధ్యలో ఆపుకుంటూ కలుపుకుంటూ పొడి పొడిగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి వేసేసుకోండి. అలాగే మనం సన్నగా తరిగి పెట్టుకున్న పప్పులు ఉన్నాయి కదా, డ్రై ఫ్రూట్స్, అవి కూడా వేసేసుకుని అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ పప్పులు వేయడం వల్ల పాలు తాగేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ బాగుంటుంది. అలాగే ఇందులో నేను కొంచెం కుంకుమ పువ్వు కూడా వేస్తున్నాను. కుంకుమ పువ్వు మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయచ్చు, దీనివల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇది ఇప్పుడే గ్రైండ్ చేసాం కాబట్టి కొంచెం వేడిగా ఉంటుంది. వేడి తగ్గిన తర్వాత 8 గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుంటే 1 మంత్ పైనే ఫ్రెష్గా ఉంటుంది. అదే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే 3 మంత్స్ పైనే నిల్వ ఉంటుంది. పిల్లలకి మనం రోజు పాలల్లో ఏదో ఒక పొడి కల్పిస్తుంటాం కదండి, వాటన్నిటికంటే కూడా చక్కగా ఇలా తయారు చేసుకున్న బాదం పొడి కలిపించారంటే హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడైతే మనం ఈ బాదం మిల్క్ ప్రీమిక్స్ పౌడర్తో బాదం మిల్క్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. స్టవ్ పైన గిన్నె పెట్టేసుకుని దీంట్లో 1 గ్లాస్ పాలు, అంటే 1/2 లీటర్ పాలు పోసేసుకుని 1 పొంగు వచ్చేంత వరకు కాగనివ్వాలి. పాలు పొంగు వచ్చిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల నిండుగా మనం తయారు చేసుకుని మిక్సీ వేసుకోవాలి. ఇంకా కావాలంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు, ఇంత వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. దీన్ని ఈ విధంగా వేడిగా తాగొచ్చు. మీరు కావాలంటే చల్లగా తాగాలనుకుంటే
పూర్తిగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని చల్లగా తాగొచ్చు. ఈ బాదం పాలని 2 రకాలుగా చేస్తారు. ప్రతిరోజు పిల్లలకి ఇవ్వాలనుకుంటే ఇలా చేసుకోవచ్చు. బయట కొన్న బాదం మిల్క్ ఉంటాయి చూడండి, కొంచెం చిక్కగా ఉంటాయి. ఆ బాదం పాలు ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు చూద్దాము. స్టవ్ పైన గిన్నె పెట్టేసుకుని 2 కప్పులు పాలు పోసేసి మీగడ పట్టకుండా కలుపుకుంటూ ఒక పొంగు వచ్చేంత వరకు కాగనివ్వాలి. ఈ పాలు కాగేలోపు ఒక గిన్నెలో 1/2 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి. ఈ కస్టర్డ్ పౌడర్ వల్ల మనకు అచ్చం బయట తాగిన పాల రుచి వస్తుందండి, చిక్కదనం కూడా వస్తుంది. అలాగే ఇందులో 1/2 కప్పు మనం తయారు చేసుకున్న బాదం ప్రీమిక్స్ పౌడర్ని వేసుకొని ఇందులో 1/2 కప్పు పాలు పచ్చివైనా కానీ కాచి చల్లార్చినవైనా కానీ 1/2 కప్పు పాలు పోసుకొని ఉండలేమి లేకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. పాలు కూడా పొంగొచ్చాయి, మరుగుతున్నాయి కదా. ఇప్పుడు ఇందులో మనం కలిపి పెట్టుకున్న బాదం పౌడర్ మిశ్రమం ఉంది కదా, అది వేసుకోవాలి. వేసే ముందు ఒకసారి కలుపుకొని వేసుకోండి. కలపకుండా వేసేసారంటే ఈ పొడంతా కూడా అడుగునే ఉండిపోతుంది. ఇప్పుడు ఫ్లేమ్ని లోనే ఉంచి అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపేసుకుని మరొక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఈ పాలని కాగనివ్వాలి. పొంగిపోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని మీరు కావాలంటే వేడిగా తాగొచ్చు, లేదంటే చల్లారి పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టైనా తాగొచ్చు. లైట్ స్వీట్తో అచ్చం మనకి బయట కొన్న బాదం పాలు రుచే వస్తుందండి, చాలా బాగుంటాయి. ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలనుకుంటే మధ్య మధ్యలో కలుపుతూ వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత చూడండి ఈ విధంగా కొంచెం చిక్కబడతాయి. ఫ్రిడ్జ్లో 1 గంట పాటు పెట్టారంటే ఇంకా చిక్కబడతాయి. సమ్మర్ కదా, నేనైతే 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకొస్తాను. చల్లని బాదం పాలు తాగడానికి రెడీగా ఉన్నాయి. గ్లాస్లో పోసేసుకుని పైనుంచి మరి కొంచెం డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసి ఇచ్చామంటే పిల్లలు చక్కగా ఎంజాయ్ చేస్తూ తాగేస్తారు. ఇప్పుడైతే మనం చాక్లెట్ ఫ్లేవర్తో ఉండే బాదం మిల్క్ ప్రీమిక్స్ పౌడర్ రెసిపీని చూద్దాము. ఇదైతే అచ్చం బోర్న్విటా ఉన్నట్లే ఉంటుందండి. ముందుగా స్టవ్ పైన గిన్నె పెట్టేసుకుని ఇందులో 1/2 లీటర్ వరకు నీళ్లు పోసేసి ఈ నీళ్ళని మరిగించుకోవాలి. నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టేసుకుని 1 కప్పు బాదం పప్పు వేసుకోవాలి. ఇవి వెయిట్లో వచ్చేసి నేను 100 గ్రాముల బాదం పప్పు తీసుకున్నాను. బాదం పప్పు వేసాక స్టవ్ ఆఫ్ చేసేసుకుని కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి. స్టవ్ అయితే ఆఫ్లోనే ఉండాలి. ఇలా కలుపుతూ ఉంటే కొంచెం సేపటికి చూడండి పైన తొక్క ముడుచుకున్నట్లుగా ఉంటుంది. ఇంకొంచెం ముడుచుకోవాలి. 1 లేదా 2 నిమిషాలు సరిపోతుంది, మరీ ఎక్కువసేపు అవసరం లేదు. మళ్ళీ ఒకసారి చూద్దాం. చూడండి ఇలా ముడుచుకున్నట్లుగా అవ్వాలి. ఇప్పుడు మనం చేత్తోలా ప్రెస్ చేసి చూసామంటే తొక్క ఈజీగా వచ్చేయాలి. నాకైతే 1.5 మినిట్ టైం పట్టింది. ఇలా తొక్క ఈజీగా వచ్చేస్తున్నప్పుడు వెంటనే జాలిగిన్నెలో వేసేసుకుని నీళ్ళన్నీ వడారనివ్వాలి. ఇప్పుడు ఈ బాదం పప్పులకి పైన తొక్క తీసేసుకోవాలి. తొక్క తీసిన తర్వాత ఈ పప్పుల్ని ఒక కాటన్ క్లాత్ పైన కానీ టవల్ పైన కానీ వేసేసుకోండి. ఫాస్ట్గా తీయాలి, పప్పు నానిపోకుండా ఫాస్ట్గా తీసుకోవాలి. ఈ పప్పులను అయితే ఖచ్చితంగా టవల్ పైన వేసుకోండి. ఎక్స్ట్రా తడేమైనా ఉంటే క్లాత్ పీల్ చేసుకుంటుంది. ఒక్కొక్క పప్పు తీయడం కష్టం అనుకుంటే ఈ పప్పు అంతా కూడా ఒక క్లాత్ పైన వేసేసుకుని చూడండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా రబ్ చేస్తూ ఉన్నామంటే తొక్క ఈజీగా వచ్చేస్తుంది. మీరు ఏ ప్రాసెస్లో చేసినా కానీ ఫాస్ట్గా చేసేసుకోవాలి. పప్పు నానిపోకుండా ఫాస్ట్గా చేసుకోవాలి. బాదం పప్పుని తొక్కతో పాటు వేసేసామనుకోండి, పాలలో కలిపినప్పుడు చిన్న ముక్కలుగా మనకి మధ్య మధ్యలో తగులుతుంటుంది. అందుకని నేనైతే ఖచ్చితంగా పొట్టు తీసేసే పైన తొక్క తీసేసే వేస్తాను. మీరు లేదు పర్లేదు అనుకుంటే పొట్టుతో పాటే ఈ బాదం పప్పు తొక్కతో పాటే వేసేసుకోవచ్చు. అన్నీ తొక్క తీసేసుకుని ఈ విధంగా టవల్ పైన వేసేసుకోండి. తడేమన్నా ఉంటే పోతుంది. ఒక 5 మినిట్స్ దీనిపైన ఉంచేయండి. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని ముందు లో మీడియం ఫ్లేమ్లో ప్యాన్ బాగా వేడెక్కనివ్వాలి. ప్యాన్ వేడెక్కిన తర్వాతనే బాదం పప్పు వేసుకోవాలి. ఫ్లేమ్ని లోకి మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ మాడిపోకుండా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇవి క్రిస్పీగా అయ్యేంతవరకు వేయించుకోవాలి. కలర్ కూడా లైట్గా చేంజ్ అవుతుంది. చూడండి ఈ విధంగా లైట్గా బ్రౌనిష్ కలర్ వచ్చింది కదా, ఇలా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి పోసేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని 1/2 కప్పు జీడిపప్పు, వెయిట్లో వచ్చేసి 50 గ్రాములు 50 గ్రామ్స్ జీడిపప్పు వేసుకుని వేయించుకోవాలి. ఈ జీడిపప్పు కూడా బాగా క్రిస్పీగా వేయించుకోవాలి. ఈ పప్పులు సరిగ్గా వేగలేదనుకోండి పొడి ముద్దగా వచ్చేస్తుంది. అందుకని ఫ్లేమ్ని లోకి మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ క్రిస్పీగా వేయించుకోవాలి. వీటిని కూడా బాదం పప్పులు వేసుకున్న ప్లేట్లోకి వేసేసుకోండి. మళ్ళీ ప్యాన్ పెట్టేసుకుని ఇందులో 25 గ్రాముల ఫూల్ మకానా వేస్తున్నాను. వెయిట్లో 25 గ్రాములు ఉంది కదా, కప్ మెజర్మెంట్లో అయితే నాకు సుమారుగా 3 కప్పుల ఈ ఫూల్ మకానా వచ్చింది. వీటిని కూడా క్రిస్పీగా అయ్యేంతవరకు కలుపుకుంటూ వేయించుకోవాలి. ఫూల్ మకానా అంటే తామర గింజలతో చేసిన పేలాలండి. మీకు అన్ని సూపర్ మార్కెట్స్లో కూడా ఈజీగా దొరుకుతుంది, హెల్త్కి చాలా మంచిది. చూడండి ఈ విధంగా క్రిస్పీగా అవ్వాలి. ఇలా వేయించేసుకుని వీటిని కూడా జీడిపప్పు బాదం పప్పు వేసుకున్నాం కదా, అదే ప్లేట్లోకి వేసేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాతనే మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. మధ్య మధ్యలో ఆపుకుంటూ స్పూన్తో కలుపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఇవి సగం వరకు నలిగిన తర్వాత ఇందులో 1/2 కప్పు వెయిట్లో వచ్చేసి 35 గ్రాములు 35 గ్రామ్స్ కోకో పౌడర్ వేస్తున్నాను. కోకో పౌడర్ ఇష్టం లేని వాళ్ళు, చాక్లెట్ ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు ఈ కోకో పౌడర్ లేకుండా కూడా చేసుకోవచ్చు. నేనైతే చాక్లెట్ డ్రింక్ చేస్తున్నాను కదా, అందుకని కోకో పౌడర్ వేశాను. ఈ పౌడర్ వేసాక మళ్ళీ ఒకసారి బాగా కలిసేలా కలిపేసుకుని మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా పొడిగా ఉండాలి. మీరు ఫాస్ట్గా ఒకేసారి గ్రైండ్ చేస్తారనుకోండి ముద్ద కట్టేస్తుంది. మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఇలా బాగా గ్రైండ్ అయిన తర్వాత ఇందులో నేను స్వీట్నెస్ కోసం 1/4 కిలో తురిమిన బెల్లం వేస్తున్నాను.
కప్ మెజర్మెంట్లో అయితే 2 కప్పుల తురిమిన బెల్లం వేసుకోవచ్చు. ఇదైతే లైట్ స్వీట్లో ఉంటుందండి. మీకు బాగా స్వీట్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే 3 కప్పుల వరకు వేసుకోవచ్చు. మా ఇంట్లో అయితే అంత స్వీట్గా తాగరు పాలు, అందుకని నేను 2 కప్పులు తురిమిన బెల్లం వేశాను. బెల్లం వేసాక మళ్ళీ బాగా కలిపేసుకుని మళ్ళీ మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. అంతేనండి, చాక్లెట్ డ్రింక్ మిక్స్ అయితే రెడీ అయిపోయింది. హోమ్ మేడ్ బోర్న్విటా రెడీ అయిపోయింది. ఇది గ్రైండ్ చేసినప్పుడు వేడిగా ఉంటుంది కదా, అందుకనే ముందు బౌల్లో వేసుకోండి. వేడి తగ్గిన తర్వాత 8 గ్లాస్ జార్లో స్టోర్ చేసుకోవచ్చు. ముందైతే బౌల్లో వేసుకుని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోండి. ఎక్కడ కూడా గడ్డలు లేకుండా బాగా కలిపేసుకుని 8 గ్లాస్ జార్లో కనుక స్టోర్ చేసుకున్నామంటే 1 మంత్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది. మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నారంటే 2-3 నెలల వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది. ఈ పొడిని గోరువెచ్చటి పాలు లేదా చల్లగా కావాలనుకుంటే చల్లటి పాలల్లో అయినా వేసుకోవచ్చు. నేనైతే గోరువెచ్చటి పాలల్లో వేస్తున్నాను. 1 గ్లాస్ అంటే 1/2 లీటర్ వరకు పాలు పోసేసుకుని 1 లేదా 2 టేబుల్ స్పూన్లు ఈ డ్రింక్ మిక్స్ వేసుకోవచ్చు. మీకు బాగా చాక్లెట్ ఫ్లేవర్ ఎక్కువ కావాలనుకుంటే 2 స్పూన్ల వరకు వేసుకోండి. నేనైతే 1 స్పూన్, పెద్ద స్పూన్ నిండుగా వేస్తున్నాను. చూడండి, పొడి కూడా చక్కగా పాలలో కలిసిపోయింది కదా. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. పిల్లలకి చాలా ఎనర్జెటిక్గా ఉంటుందండి ఈ పొడి. రోజు మనం పాలలో కలిపించామంటే పిల్లలు కూడా ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చి ఒక గ్లాస్ ఇవ్వండి, చాలా ఎనర్జెటిక్గా అయిపోతారు. మనం బెల్లంతోనే చేసాం కాబట్టి చాలా హెల్తీ కూడా. బెల్లంలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది, అలాగే డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా హెల్త్కి మంచిదే. మరి ఈ హెల్తీ డ్రింక్ మిక్స్ని మీరు కూడా ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.